స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ను అందుకున్నాడు. దాని కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అందులో జాక్, తెలుసు కదా చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన తెలుసు కదా మూవీతో దర్శకురాలుగా మెగాఫోన్ పట్టుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై దీనిని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ మహారాష్ట్రలో మొదలైంది. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టిపై పాటతో ఈ షెడ్యూల్ను ప్రారంభించారు. అలానే 24 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో టాకీ పార్ట్ కూడా చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ థమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. జ్ఞాన్శేఖర్ బాబా డిఓపి కాగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలే ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. కాంతారా చిత్రం గ్రాండ్ సక్సెస్ అందుకోవడంతో దానికి ప్రీక్వెల్గా రాబోతున్న కాంతారా చాప్టర్ 1 కోసం సినీ అభిమానులంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2025 గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దీన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఎంతో కష్టపడుతున్నారు. కేరళలో ఉద్భవించిన పురాతన యుద్ధ కళల్లో ఒకటైన కలరియపట్టలో శిక్షణ పొందుతున్నారు. కాంతారా చాప్టర్ 1 ద్వారా కొంకణ్ జానపద గొప్పతనాన్ని ప్రపంచానికి రిషబ్ శెట్టి పరిచయం చేయబోతున్నాడు. 2002 ఫిబ్రవరి 27న గోధ్రాలో జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ దహనం సంఘటన నేపథ్యంలో తెరకెక్కింది ది సబర్మతి రిపోర్ట్ మూవీ. గత శుక్రవారం విడుదలై ఈ సినిమాకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. శుక్రవారం 1.25 కోట్ల నెట్ వసూలు కాగా శనివారం 2 కోట్లు, ఆదివారం 3.25 కోట్లు నెట్ కలెక్ట్ అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతి రిపోర్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. వాస్తవాల నిదానంగా అయినా బయటకు వస్తాయని, అదే ఇప్పుడు జరుగుతోందని, అందరికీ నిజాలు తెలిసేలా ఈ సినిమా చూపించడం ఆనందంగా ఉందని ప్రధాని తెలిపారు. బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ అంటే పడి చచ్చిపోయే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే అభిమానుల ప్రేమనే కాదు, ఆగ్రహాన్ని తట్టుకోవడం కూడా ఒక్కోసారి స్టార్ హీరోలకు కష్టమవుతుంటుంది. దానికి తాజా ఉదాహరణగా హృతిక్ ఫ్యాన్స్ నే తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హృతిక్ రోషన్ సినిమాలు బాగా తగ్గించేశాడు. గడిచిన 7 సంవత్సరాల్లో హృతిక్ కేవలం 4 సినిమాలే చేశాడు. దాంతో ఆగ్రహించిన అభిమానులు చేస్తే మరిన్ని సినిమాలు చేయండి, లేదంటే చిత్రసీమ నుండి వైదొలగండి అని విన్నవించుకుంటున్నారు. అంతేకాదు సైన్ మోర్ ఫిల్మ్స్ ఆర్ రిటర్న్ హృతిక్ అనే హ్యాష్ట్యాగ్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ ఎన్టీఆర్తో కలిసి వార్ 2లో నటిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ తన జీవితాన్ని సినిమాలకు అంకితం చేసిన వ్యక్తి. యుక్త వయసులోనే చిత్రసీమలో కడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించాడు. ఆ పైన నిర్మాత, దర్శకుడిగాను పేరు తెచ్చుకున్నాడు. దేశభక్తిని ప్రేరేపించే చిత్రాలను రూపొందించిన అర్జున్ హనుమంతుడికి పరమ భక్తుడు కూడా. ఆయన కోసం ఓ పెద్ద గుడిని కట్టించాడు. అలానే తన కుమార్తెను చిత్రసీమలోకి ఆహ్వానించాడు. ఆమె నాయికగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. అలా చిత్రసీమకు అంకితమైన అర్జున్ సర్జాను ఎంజీఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో ఇటీవల సత్కరించింది. ఈ కార్యక్రమంలో అర్జున్ను యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఘనంగా సన్మానించారు.